వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి నాగ్. 2025లో వై అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. చాలామందికి అంటే ఒక పేరులో వై అనే లెటర్ ఉంటుంది, అది ఇంటి పేరుతో స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే మిడిల్ నేమ్తో స్టార్ట్ అవ్వచ్చు, అండ్ లేదంటే కొంతమంది నిక్ నేమ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో వై అనే పేరుతోటి లెటర్ కనుక స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది? అటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలైనా సరే, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, వై అనే లెటర్ చాలా రేర్గా చేస్తూ ఉంటాం, మీరైనా నేనైనా సరే. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ తక్కువ ఉంటుంది. అవును, వై అనే లెటర్కి సంబంధించినటువంటి వాటిలో యూనిక్ నేమ్సే కనిపిస్తుంటాయి చాలా. ఎలా ఉంటుందండి అసలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్? నాన్న, వై సింబలే వై, ఎందుకు. సో ఇది ఒక క్యూరియాసిటీ. సో వీళ్ళు ఏ విషయం కూడా వాళ్ళు పరిశోధించి నమ్మితేనే నమ్ముతారు. వీళ్ళు చాలా ఇండిపెండెంట్ థింకర్స్. సో వీళ్ళు ఏదన్నా డిసిషన్ తీసుకుంటే బ్లైండ్గా వెళ్ళిపోతారు. మహేష్ బాబు అన్నట్టు, ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేను అంటే వీళ్ళు అంత స్ట్రాంగ్. సో ఇండిపెండెంట్, దే లవ్ లాట్ ఆఫ్ క్రియేటివ్ నాలెడ్జ్. సో వీళ్ళకి థింకింగ్ పవర్ చాలా ఎక్కువ, ఇమాజినేషన్స్ ఎక్కువ. సో వీళ్ళు ఎక్కువ ఊహాలోకంలో ఉంటారు. హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉంటుంది వీళ్ళకి. సో యూజువల్గా ఎలాంటి వీళ్ళు ఏదైనా ఆలోచన అంటే ఒంటరిగా కూర్చొని ఆలోచనకి ఇష్టపడతారు. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండరు వీళ్ళకి, ఓన్లీ ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో వీళ్ళు ఏదైనా షేర్ చేసుకుంటారు, కానీ అందరితో షేర్ చేసుకోరు. వీళ్ళు చాలా చూడడానికి చాలా అందరిలాగా ఉండడు, చాలా డిఫరెంట్ ఉంటాడు. అందరు పోయే దారిలో పోవడానికి కూడా ఇష్టపడడు. ఈయన సపరేట్ దారిలో వెళ్ళాలని అంటే టార్గెట్స్ కూడా అందరిలా కాకుండా డిఫరెంట్గా సెట్ చేయాలి. అంటే నేమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే యూజువల్గా ఎలా ఉంటారంటే వై వాళ్ళు చాలా కష్టపడితే కానీ వీళ్ళకి సక్సెస్ రాదు. దే వర్క్ వెరీ వెరీ హార్డ్. అండ్ బాగా కష్టపడిన వాళ్ళకి దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కొంతమంది ఏమంటే సరిగ్గా చదవలేము, చదువులో బ్రేక్. సో వై వాళ్ళు ఏమంటే కొంతమంది బ్రేక్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ అధిగమించి బాగా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళకి ఏ రంగంలో అయినా, లైక్ యువరాజ్ సింగ్ క్రికెట్లో, లేదా యష్ చాలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటా ఉన్న యష్, ఈ యష్కి ఏమంటే ఆ కష్టపడిన దానికి ఛాలెంజెస్ని ఆయన ఫేస్ చేశాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఆయన పుట్టుకలో ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్ హ్యావ్ రీచ్ దిస్ లెటర్ వై. సో వై అనే వాళ్ళు కష్టపడితే ఆకాశమే హద్దు. కాకపోతే వీళ్ళు బేసిక్ ఎలా అంటారంటే అన్నిటికీ వీళ్ళు కొంచెము డౌట్స్ ఎక్కువ, క్యూరియాసిటీ ఎక్కువ, మొండి ఎక్కువ. టక్కనేది చెప్తే రిసీవ్ చేసుకోరు, దానికి ముందు వెనక జాగ్రత్తలు తీసుకుంటారు, కొంచెం స్లోగా ప్రొసీడ్ అవుతారు. ఛాలెంజెస్ని ఫేస్ చేయడం రెడీ ఉంటారు. ఎస్, దే ఆర్ ఆల్వేస్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్. ఏ ఛాలెంజ్ అయినా ధైర్యంగా ఫేస్ చేస్తారు. అండ్ అంతిమంగా వీళ్ళు వై వాళ్ళు గెలుస్తారు. కామన్ నేమ్స్ అంటే తక్కువ నేమ్స్ నాకు తెలిసి యశ్వంత్, యుగంధర్, యామిని, యమున ఇవే ఉన్నాయి. కానీ వైలో పేరు పెట్టుకుంటే మాత్రం వై అంటే సంఖ్యాబలం 1 నాన్న. 1 అంటే సూర్య భగవానుడు దీవెనలు, చాల్డిన్లో, పైథాగరస్లో 7. అంటే ఇలా రెండు సిస్టమ్స్లో రెండు డిఫరెంట్ నెంబర్లు వచ్చేది 5-6 నెంబర్స్కే 26లో. సో 1 వల్ల వీళ్ళు అంతిమంగా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలి. 1 అంటే గోయింగ్ టు ద టాప్. సూర్య భగవానుడి దీవెన వల్ల వీళ్ళు క్రమశిక్షణ ఉంటుంది. కాకపోతే ఎవరి మాట సరిగా వేరే చెప్పేది ఎన్నో వీళ్ళు. ఎలా సార్ అంటే జనరల్గా విమెన్కి అయితే ఎలా ఉంటుందండి అది? అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండే అవకాశం? సార్, అమ్మాయిలకైతే కొంచెం జాగ్రత్త పడాలి. నేమ్లో వైబ్రేషన్స్ బాగుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. నేమ్లో వై ఉండి రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే దే విల్ హ్యావ్ గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్. సో ఈ కామన్ ప్రాబ్లమ్స్ వీళ్ళు అధిగమించడానికి దే షుడ్ గెట్ దేర్ నేమ్స్ ఇన్ గుడ్ వైబ్రేషన్స్. అబ్బాయిలు అనుకోండి, వీళ్ళు ఓవర్ థింకింగ్ వల్ల నర్వస్ ప్రాబ్లం అండ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఆర్ కామన్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా మనం పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టుకొని, ఏంజల్స్ ఎప్పుడైతే ఉంటారో బాడీలో హీలింగ్ ఉంటుంది, బాడీ హీల్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అధిగమించడానికి నేమ్లో పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా చాలా అవసరం. ఓకే, ఎలా సార్ అంటే వీళ్ళకి రిలేషన్షిప్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది జనరల్గా? యూజువల్గా వీళ్ళందరికీ అర్థం కారు నాన్న వై వాళ్ళు. సో వై వాళ్ళు ఏమంటే ఎవరైనా చెప్పినా కూడా ఇన్నట్టే ఉంటారు, కానీ సరిగా తీసుకోరు. వీళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిందే చేస్తారు. సో వై వాళ్ళకి బేసిక్గా దే విల్ హ్యావ్ రిలేషన్ ప్రాబ్లం విత్ వైఫ్ ఆర్ హస్బెండ్. అండ్ మంచి వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకి ఆ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్, హీ హ్యాడ్ 1 డైవర్స్ ప్రాబ్లం, హీ హ్యాడ్ హెల్త్ ప్రాబ్లం ఆల్సో.
30 yearsకే క్యాన్సర్ అటాక్ అయింది. సో వైలో ఏంటంటే వైబ్రేషన్స్ బాగా లేకపోతే అర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్, నాట్ అట్ ద ఏజ్ ఆఫ్ 40-50 కాదు, 30-35కే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఫుడ్ తింటే అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ లైక్ ఆల్ అదర్ పీపుల్, ఏ లాగా బి లాగా సి లాగా కాదు వీరు చాలా స్పెషల్ లెటర్ ఇది. సో అందరు పోయేలాగా ఉండదు. హెల్త్తో పరంగా చాలా డైట్ పరంగా ఎక్సర్సైజ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే ఒకటి. రెండోది దుర్గామాతను పూజ చేసుకోవడం, హనుమంతుడిని ధ్యానించుకోవడం. ఏ డేస్లో సార్? అంటే మంగళవారం హనుమంతుడిని ధ్యానం చేసుకోవడం, శుక్రవారం దుర్గామాత దర్శనం చేసుకుంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్ 90% వరకు తగ్గుతుంది. అంటే వీళ్ళకి ఎక్కువగా ఏ లెటరు ఏ నెంబరు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయండి? సో వై వాళ్ళకి ఏ లెటరు, జే లెటరు, వై లెటరు, ఎస్ లెటర్ పాజిటివ్ ఇస్తుంది. ఓకే. సో న్యూట్రల్ వచ్చి BKR న్యూట్రల్. సో మంచి ఎనర్జీ ఇచ్చేది CL అండ్ ఎస్, మంచి ఎనర్జీని ఇస్తుంది. సో వై వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్ వచ్చి N లెటర్, H లెటర్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్ ఇచ్చేది P లెటర్. సో ఏమైనా UVW కూడా నెగిటివ్ ఇస్తుంది. సో వై వాళ్ళు U లెటర్తో మ్యారేజ్ చేసుకున్న, V లెటర్తో మ్యారేజ్ చేసుకున్న 100% కాన్ఫ్లిక్ట్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్ ఉంటుంది. సో వై వాళ్ళు చాలా జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు స్పెషల్, చాలా స్పెషల్. ఇది వజ్రం లాంటి నంబరు, అందరితో పొసగదు. సో వై వాళ్ళు మ్యారేజ్ ముందు ఖచ్చితంగా సంప్రదిస్తే వాళ్ళకు ఒక 4 మ్యాచ్లు వచ్చాయి, దాంట్లో బెస్ట్ తీసి ఇచ్చి వీళ్ళు చేసుకోండి, ప్రాబ్లం ఏంటంటే అందరూ నాన్నగారు రీసెర్చ్ చేశారు, నాన్న ఏ లెటర్ని చేసుకుంటే బాగుంటుంది, ఏ డేట్లో చేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఇవన్నీ అప్లై చేసి ఆ వై వాళ్ళకి ఒక రక్షణ ఇచ్చి పంపిస్తాం, దైవ రక్షణ. ఫినాన్షియల్ అయితే ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఫైనాన్షియల్ ఇనిషియల్ స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి నాన్న, ఇనిషియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. బై ద టైమ్ దే కమ్ టు 28-29 ఆ స్ట్రగుల్స్ నుంచి బయట పడతాం మొదలు పెడతారు. 30 తర్వాత వాళ్ళకి సక్సెస్ స్టార్ట్ అవుతుంది. 35 తర్వాత దే కెన్ సీ ద రియల్ మనీ, ఎంజాయ్మెంట్ అండ్ సక్సెస్, ఇల్లు, కార్లు అన్నీ కూడా ఆఫ్టర్ 35. ఆ ఇనిషియల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటాయి. సో 25 ఆ టైంలో ఉంటారంటే ఏంది నా లైఫ్, పక్కనోడు బాగున్నాడు నేను బాగాలేను అనే ఫీలింగ్ వస్తుంది. బట్ వెన్ దే క్రాస్ 27-28 ఆ స్మెల్ ఆఫ్ సక్సెస్, 30 నుంచి దే కెన్ ఫేస్ సక్సెస్. 20-25 ఓవరాల్గా బాగుంది వాళ్ళకి. 20-25లో తీసుకుంటే జనవరి నెల చాలా బాగుంది. జనవరి నెలలో వీళ్ళకి సీడ్స్ బ్రీడింగ్ అనమాట. సో ఫిబ్రవరి, మార్చ్ బాగుంటాయి. వీళ్ళకి 2 నెలల్లో ఇబ్బందులు, పర్టికులర్గా జూన్ నెల, ఆగస్ట్ నెల. జూన్ నెలలో చాలా ప్రెషర్స్ వచ్చేస్తాయి, డబ్బులు స్టక్ అయిపోతాయి, లాంగ్ జర్నీలు చేయాల్సి వస్తుంది, ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ స్ట్రెస్ లోనవుతారు, డబ్బులు ఇరక్కపోతాయి. అండ్ ఆగస్ట్ నెలలో కూడా సేమ్ ప్రెషర్ ఉంటుంది. ఈ 2 నెలలను వాళ్ళు అధిగమించుకుంటే లెటర్ వై వాళ్ళకి రిమైనింగ్ 10 months దే విల్ సీ లాట్ ఆఫ్ గ్రోత్, మనీ అండ్ సక్సెస్. వీళ్ళు 6, 15, 24లో ముఖ్యమైన పనులు చేయకూడదు. అదేవిధంగా 8, 17, 26లో ముఖ్యమైన పనులు చేయకూడదు. బ్లాక్ కలర్ బట్టలు, గ్రీన్ కలర్ బట్టలు అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఎల్లో, గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ వేసుకోవాలి. ఎల్లో, గోల్డ్ అండ్ ఈ కలర్స్ వాళ్ళకి లక్కీ. బ్లాక్ అండ్ గ్రీన్ కంప్లీట్ అవాయిడ్. సో వీళ్ళు కానీ ఒక రూబీ మోర్ దెన్ 3 carats మెడలో వేసుకుంటే వీళ్ళకున్న నెగిటివ్ థింకింగ్, అంటే ఓవర్ కాన్ఫిడెన్సా లేదా మొండితనమా తగ్గుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పేది వింటే మనం సక్సెస్ అవ్వచ్చు, మొండిగా వినకుండా ముందుకు వెళ్తే కూడా ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. సో ఈ రూబీ వేసుకుంటే మోర్ దెన్ 3 carats మెడలో ఆ నెగిటివ్ని తగ్గించి వీళ్ళు నంబర్ 1 క్వాలిటీస్ అంటే రూబీ ఇస్ ఫర్ సన్ గాడ్, వీళ్ళు వెలగాలి, గెలవాలి. సో యూజువల్గా 30 పైన సూర్యుడు మార్నింగ్ కొంచెం 6 గంటలకు వేడి తక్కువ ఉన్నట్టు, 9 గంటలకు బాగా వేడెక్కినట్టు వీళ్ళు 30 నుంచి పవర్లోకి వచ్చేస్తారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా,
ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.